పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూటూరు సమీపంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చింత తోటలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. మంటల్లో ఆహుతయ్యాయి డ్రిప్ పరికరాలతో పాటుగా పైపులు. అయితే సకాలంలో గుర్తించి మంటలను అదుపు చేశారు స్థానికులు. అయితే ఈ అగ్ని ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సో మనం విజువల్స్లో చూసుకుంటున్నాం. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించినటువంటి చింత తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడే ఉన్నటువంటి డ్రిప్ పరికరాలతో పాటుగా పైపులు కూడా అగ్నికి ఆహుతైనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో దీని వెనుకలు ఏదైనా ప్రమాదమా లేదా కుట్ర కోణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో వేసవి కాలం కావడంతో ఒక్కసారిగా మంటలు అలుముకునేటువంటి పరిస్థితులు దాదాపు తక్కువగానే కనబడుతూ ఉంటాయి. అది కూడా అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంభవించేటువంటి కార్చిచ్చులను మనం చూస్తూ ఉంటాం. కానీ చింత తోటల్లో అగ్ని ప్రమాదం అనేది ఏదైనా కుట్ర కోణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, తాడిపత్రిలో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. తాడిపత్రి నియోజకవర్గము పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామం వద్ద దాదాపుగా 60 ఎకరాల్లో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చింత తోపును అక్కడ పెట్టారు. అయితే ఆ చింతతోపుకు నిప్పంటుకుంది. పెద్ద ఎత్తున చింతతోపుకు నిప్పంటుకోవడంతో అక్కడ మంటలు ఆనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే దీని వెనకన ఏదైనా కుట్ర జరిగిందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చింత తోట పెద్ద ఎత్తున పెట్టారు. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ తోటను వాళ్ళు పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అయితే ఈ తోట చుట్టూ ఉన్నటువంటి పెద్ద ఎత్తున అక్కడ చిదుగు ఇదంతా కూడా ఆ ప్రాంతం ఉంది. అంతేకాకుండా డ్రిప్ పరికరాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ చింతతోపుకు డ్రిప్ ద్వారా కూడా నీటిని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి వేళ దీనికి ఈ చింత తోపుకు నిప్పంటుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చుట్ట కాల్చి ఏదైనా పడివేసింటే ఆ చిదుకుకు నిప్పంటుకుని అది మంటలు వ్యాపించి చెలరగాయా లేకపోతే ఇంకా ఏదైనా దీని వెనుక ఉందా, కుట్ర ఉందా అనేటువంటిది మాత్రం పూర్తిగా దర్యాప్తులో తేలాల్సిందే. అయితే పెద్ద ఎత్తున నష్టం జరిగిందా లేకపోతే ఎంత మేరకు నష్టం జరిగింది అనేటువంటిది కూడా అంచనాలు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా ఇటీవల బాగా వేసవి కాలము, బాగా మండుతున్నటువంటి ఎండలు. అయితే ఇది చింత తోపు కాబట్టి, చింత చెట్ల తోట కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ ఆ తోటకు సంబంధించినటువంటి ఆకులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో వ్యాపించే ఆకులు అవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా గడ్డి ఇవన్నీ కూడా మొలిచినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోని ఈ వేడి వల్ల అదంతా కూడా ఎండినటువంటి పరిస్థితి. ఎవరైనా రాత్రి వేళ కానీ లేదన్నా ఏదైనా సందర్భంలో చుట్ట కాల్చి అక్కడ పడివేస్తుండడంతో ఆ నిప్పుతో అదేమన్నా అంటుకొని మంటలు చెలరేగి మరి ఆ మంటలు వ్యాపించాయి లేకపోతే ఇంకా ఏంటనేది మాత్రం పూర్తిగా పోలీసులు కొంతవరకు, ఎందుకంటే పూర్తి స్థాయిలో మంటలకు సంబంధించి ఇప్పటికన్నా అదుపు చేసేటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం జేసీ కుటుంబ సభ్యులు ఎవరైనా పరిశీలించేటువంటి అవకాశం కనబడుతుందా? అయితే శ్రీరాజ్ దానికి సంబంధించి ఇప్పటికే ఆ మంటలను కూడా పూర్తిగా అదుపు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా మంటలను కూడా ఆర్పివేశారు. అయితే నష్టం మాత్రం చెట్లు కూడా పూర్తిగా కొంత మేరకు దగ్ధమయ్యాయి. అదేవిధంగానే తోట చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్, అదేవిధంగానే ఆ డ్రిప్ పరికరాలు అన్ని కూడా ఇవన్నీ కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఫైర్ అధికారులు కానీ లేకపోతే పోలీస్ అధికారులు కానీ ఎవరు కూడా ఇంకా దీనిపైన ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. అంతేకాకుండా జేసీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఈ అగ్ని ప్రమాద ఘటన పైన ఏది మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా పెద్ద ఎత్తున రాజకీయ వివాదాలు ఇవన్నీ ఆ తాడిపత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇది రాజకీయ కోణంలో ఏదైనా జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా అనేటువంటి విషయం పైన కూడా జేసీ కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఇప్పటిదాకా దీనిపైన కూడా ఏది మాట్లాడినటువంటి పరిస్థితి. సిరాజ్. రైట్ రసూల్, థ్యాంక్ యూ.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూటూరు సమీపంలోని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చింత తోటలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. సో మంటల్లో డ్రిప్ పరికరాలతో పాటుగా పైపులు కూడా ఆహుతైనటువంటి పరిస్థితులు. అయితే సకాలంలో గుర్తించి మంటలను అదుపు చేశారు స్థానికులు. ఇది ప్రమాదమా లేదా కుట్ర కోణమా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మనం విజువల్స్లు చూసుకుంటున్నటువంటి చింత తోటలో సో చెలరేగినటువంటి మంటలు కూడా స్థానికులు ఉన్నటువంటి వారు కూడా అదుపు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాధారణంగా వేసవి కాలం కావడంతో చింత చెట్లకు ఉన్నటువంటి ఏదైతే ఆకులు రాలడం సో అవి పూర్తి స్థాయిలో ఎండిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భంలో ఒక చిన్న అగ్నికణం వాటికి అంటుకున్న వెంటనే సమీపంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతం మొత్తానికి కూడా మంటలు అలుముకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కానీ తాడిపత్రిలో కూడా రాజకీయాలు కూడా బగ్గుమనేటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రమాదమా కుట్ర కోరమా అనేది కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు జేసీ కుటుంబ సభ్యులు కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.